శివుడాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదా అంటారు. ఇది ముమ్మాటికి నిజం. ఆ శివుడు మనం నడిచే మార్గం ఎటువంటిది అని గమనించడానికి ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాడు. మనం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నడుచుకుంటూ ఉంటే ఆ శివుడు పెట్టే పరీక్షల్లో మనం నెగ్గాము అంటే సాక్షాత్తు ఆ పరమశివుడు మనకి కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి ఒక గొప్ప శివభక్తుడి కథే ఈ కథ అండి. నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ అందరూ కూడా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడులోని ఒక గొప్ప శివభక్తుడు ఉంటాడండి. ఆయనకి యథార్థంగా జరిగిన సంఘటనేనండి ఇది. శివుడు అతనికి ఎటువంటి పరీక్షలు పెట్టాడు, ఆ పరీక్షల్లో ఆయన ఎట్లా నెగ్గాడు అనేది ఈ కథలో మనం తెలుసుకుందాం. అయితే నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడులో ఉన్న ఆ శివభక్తుడు నిత్యం కూడా శివనామస్మరణ చేసుకుంటూ ఆయన ఇంటికి ఏ అతిథి వచ్చినా సరే శివుడే అనుకుని చెప్పి ఘనంగా అతిథి సత్కారాలు చేస్తూ ఉండేవారు ఆ భార్యాభర్తలిద్దరు. తనకున్న దాంట్లో వాళ్ళకున్న దాంట్లోనే అతిథి సత్కారం చేస్తూ వచ్చిన ప్రతి అతిథికి కూడా కడుపు నిండా అన్నం పెట్టి అతిథి సత్కారాలు చేస్తూ పంపిస్తూ ఉండేవారు. ఇలా చేస్తూ చేస్తూ ఉండగా వాళ్ళ ఆస్తి అంతా హరించుకుపోయింది. ఎంతైనా సరే కూర్చుని తింటే కొండలనే తరిగిపోతాయి కదండి. వాళ్ళకు కూడా అలాగే అతిథి సత్కారాలు చేస్తూ చేస్తూ ఉండగానే ఆస్తంతా హరించుకుపోయింది. అయినా సరే శివనామస్మరణ వదలకుండా వచ్చిన అతిథులకి ఏ రోజు ఆకలి అని అనకుండా ఘనంగా సత్కరించి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుండేవారు ఆ దంపతులిద్దరు. ఒకరోజు శివుడికి వీళ్ళని చూసి ముచ్చటేసింది. వీళ్ళకి పరీక్ష పెట్టాలనిపించింది. సాక్షాత్తు పరమశివుడే దిగాడు. దిగిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి సమయంలో హోరున వర్షం పడుతుండగా ఒక ముసలివాడి రూపంలో వచ్చాడు ఈ పరమేశ్వరుడు. వచ్చి వీళ్ళ తలుపు కొట్టారు. వీళ్ళు కమలింట్లో ఉన్నారు. ఆస్తులన్నీ హరించుకుపోయాయి కదా. ఒక చిన్న కమలపాకలో భార్యాభర్తలు ఇద్దరు జీవనం సాగిస్తుంటే ఆ సమయంలో వీళ్ళ తలుపు కొట్టాడు పరమేశ్వరుడు. కొట్టగానే ఈ సమయంలో ఎవరబ్బా అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు తలుపు తీసి చూడగానే ఒక ముసలి అతను వర్షంలో బాగా తడిచిపోయి వణికిపోతూ, అమ్మా వేళ కాని వేళలో వచ్చాను, కానీ నాకు చాలా ఆకలేస్తుంది, పట్టెడు అన్నం ఉంటే పెట్టమ్మా అని చెప్పి ఎంతో దీనంగా అడుగుతాడు ఆ భార్యాభర్తలిద్దరిని. అప్పుడు వీళ్ళకి అతను చూడగానే మనసంతా బాధతో ఉండిపోతుంది. ఈ సమయంలో వచ్చారు స్వామి, రండి రండి అని చెప్పేసి ఆయన ఇంట్లోకి తీసుకొచ్చి ఒక బట్ట ఇచ్చి ఒళ్ళంతా తుడుచుకోండి, మేము ఇంతలోని మీకు భోజనం ఏర్పాట్లు చేస్తాం స్వామి అని చెప్పి ఆయనకి పక్క ఏర్పాటు చేసి ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక బట్ట ఇచ్చేసి వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు వంట చేయడానికని పక్కకు వస్తే అప్పుడు భార్య చెప్తుంది, ఇంట్లో సామాన్లన్నీ నిండుకున్నాయండి, ఎట్లా అని ఆయన అడుగుతుంది, భర్తను అడుగుతుంది. అప్పుడు ఆయన ఇలా చెప్తారన్నమాట. అయితే మనకి ఇంట్లోని ఏమైనా ఆకుకూరలు కానీ ఏమైనా ఉన్నాయేమో చూడు, ఏ డబ్బాలో కానీ ఎక్కడైనా సరే కాస్త బియ్యం అన్నా సరే ఏవైనా ఉంటే చూస్తే ఆయన ఒక్కరికి కూడా ఏదో రకంగా వంట చేసి పెట్టంటే ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ ధాన్యం గింజ కూడా కనిపించదు వాళ్ళకి. కనిపించకపోయేసరికి అప్పుడు ఆవిడ చెప్తుందనమాట, పొద్దున్న మన పొలంలో వరి వేయడానికని మీరు ధాన్యం గింజలు తీసుకెళ్లారు కదా, అవి ఈ వర్షానికి కొన్ని పైకి తేలి ఉంటాయండి చూసారా. మనకి భక్తి మార్గం ఉండి ఒక మనిషికి సహాయం చేయాలి, కడుపు నిండా అన్నం పెట్టాలనే ఆలోచన ఉంది అంటే ఎలా అయినా సరే మనం ప్రయత్నిస్తాం. ఆలోచన లేదు, అక్కడికి పెట్టాలన్న ఆలోచనే రాలేదు అంటే ఆ ప్రయత్నమే మనం చెయ్యం. ఆవిడ ఆ ఆలోచన చెప్తుంది ఆయనకి, మీరు పొద్దున్న వరి వేసినప్పుడు పొలంలోని ధాన్యం తీసుకెళ్లారు కదా, ఈ వర్షానికి కొన్ని ధాన్యాలు పైకి తేలిపోతాయి, ఆ తేలిపోయిన ధాన్యాన్ని మీరు అన్ని కలిపి ఏరుకొని ఒక మూట కట్టుకు తీసుకురండి, నేను ఇక్కడ అవి దంచేసి బియ్యం కింద చేసి నేను వంటకి రెడీ చేస్తానని చెప్పేసి అంటుంది ఆవిడ. సరేనని చెప్పేసి ఈయన కూడా వెళ్తాడు. ఇంతలో ఈవిడ తోటలోకి వెళ్ళి పెరట్లోకి వెళ్ళి ఉన్న చిన్న ఏమైనా ఆకుకూరలు ఉంటే అవి తీసుకుని వచ్చి ఈవిడ వంటకి రెడీ చేస్తుంది. ఇంతలో ఈయన తడుసుకొని మూట తీసుకుని వస్తాడు. ఆ ధాన్యం గింజల మూట తీసుకొస్తే ఆవిడ చక్కగా వాటిని దంచి అప్పటికప్పుడు దంచి వాటిని బియ్యం చేసి కాస్త పప్పు వేసి
అలాగే ఈ తోటకూర కూడా వేసి అన్నం అది రెడీ చేస్తుంది. ఇంతలో కూడా కర్రలు కూడా వాళ్ళకు ఉండవు. ఆ రెడీ చేయడానికి కూడా కర్రలు ఉండకపోతే దూలానికి ఉన్న ఒక కర్ర తీసేసి అయినా ఈ కర్రతోటి ఎలాగోకలాగా వంట చెయ్యి అంటే ఆ మహా ఇల్లాలు అలాగే కష్టం పడి ఆ అర్ధరాత్రి అప్పుడు కూడా కష్టం అనకుండా అతిథి కోసం వంట చేసి పెడుతుంది. అప్పటికప్పుడు ఆ బియ్యాన్ని దంచి ఆ పెరట్లో చీకట్లోకి వెళ్ళి ఆ కూర తీసుకొచ్చి ఈ కర్రతోటే ఈ అతిథికి ఎలా ఒకలా కష్టపడి అతని కడుపు నింపాలన్న ఆశతోటి వంట చేసి పెట్టి భార్యాభర్తలిద్దరూ ఎంతో మర్యాద పూర్వకంగా అతిథి దగ్గరికి వెళ్ళి, స్వామి వంట పూర్తయింది. వంట పూర్తవ్వడంలో ఆలస్యానికి మేము ఎంతో బాధపడుతున్నాం. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆకలితో ఉంచినందుకు మేము బాధపడుతున్నాం. ఆలస్యాన్ని క్షమించండి స్వామి, లేచి భోజనం చెయ్యండి అని చెప్పగానే వీళ్ళ భక్తి ప్రపత్తులకి, రెండోది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వీళ్ళు నడుచుకునే దానికి, వీళ్ళు అతిథి సత్కారాన్ని ఇంత క్రమబద్ధంగా చేసిన దానికి శివుడు పొంగిపోయి ఆయన అసలు స్వరూపాన్ని చూపిస్తాడండి. దివ్య తేజస్సుతో శివుడు ఒక్కసారిగా అంతటి వెలుగుతో వాళ్ళకి కనిపించేసరికి భార్యాభర్తలిద్దరూ అలాగ కళ్ళతో ఆయన చూస్తూ స్మరిస్తూ ఉండిపోతారు. మీరు వచ్చిన వాళ్ళందరికీ అతిథి సత్కారం చేస్తున్నారని మిమ్మల్ని పరీక్ష పెట్టడానికి నేను ఈ రోజు వచ్చాను. నేను పెట్టే పరీక్షలో మీరు నెగ్గారు అని చెప్పి బొందుతో స్వర్గం అంటారు కదా, వాళ్ళ భక్తికి మెచ్చి పరమశివుడు అతనే ముగ్ధుడైపోయి ఆ ఇద్దరిని కూడా భార్యాభర్తలిద్దరిని కూడా ఆ కట్టెలిద్దరిని బొందుతో స్వర్గానికి అతనితో పాటే తీసుకుపోయాడు. చూసారా, పరమశివుడు గనక మన దగ్గరికి వచ్చి చూస్తున్నాడంటే మనం తప్పకుండా కష్టాలు పడతాం. మనం కష్టాలు ఎందుకు పడుతున్నాం? దేవుడే లేడు అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. దేవుడు ఉంటేనే కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. అతను పెట్టే ప్రతి పరీక్షలో మనం నెగ్గుతున్నాము అంటే మనకి ఏదో ఒక రోజు మంచి మార్గాన్నే ఇస్తాడు ఆ పరమేశ్వరుడు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.